అర్జున్ మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారా? అసలు సిపి సజ్జనార్ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో ఏముంది? అల్లు అర్జున్ ఏ పొజిషన్ లో అక్యూజ్డ్ గా చేర్చారు? ఒకవేళ శిక్ష పడితే ఏం పడే అవకాశం ఉందో తెలియాలంటే వీడియోని కంప్లీట్ గా చూసేయండి. పుష్ప 2 ప్రీమియర్ రోజు సంధ్య థియేటర్ లో జరిగిన స్టాంపిడ్ కారణంగా ఒక ఫ్యామిలీ తల్లిని కోల్పోగా అదే ఫ్యామిలీలో కొడుకు ఇప్పటికీ రిహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడము, జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. కొంతకాలం అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి జరిగింది. కొంతకాలం అల్లు అర్జున్ వర్సెస్ పోలీస్ డిపార్ట్మెంట్ నడిచింది. తర్వాత అంతా కామ్ అయిపోయింది. 4 days బ్యాక్ సిపి సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 23 మందిని అక్యూజ్డ్ గా చేర్చగా A11 గా అల్లు అర్జున్ చేర్చడం జరిగింది. A1 A2 గా థియేటర్ యాజమాన్యాన్ని చేర్చడం జరిగింది. ఎందుకంటే ఈ సంఘటన జరగడానికి మెయిన్ కారణం థియేటర్ యాజమాన్యానికి పుష్ప టీం వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని పోలీసులు స్ట్రాంగ్ గా మెన్షన్ చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ గారికి మినిమం 6 months నుంచి మాక్సిమం 2 years వరకు జైలు లేదా ఫైన్ తో సరిపెట్టే అవకాశం ఉంది. మాక్సిమం 99% దీన్ని ఫైన్తోనే సరిపెట్టేస్తారు. ఎందుకంటే ఈయన బెయిల్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయడం కానీ లేదా విక్టిమ్స్ని కేర్ చేయడం కానీ అండ్ మోస్ట్లీ థియేటర్ మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ కారణంగానే ఇన్సిడెంట్ జరిగిందని పోలీసులు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. ఛార్జ్ షీట్లో కూడా అదే మెన్షన్ చేశారు. సో ఈయన మాక్సిమం సేఫ్ సైడే ఉన్నారు. ఈ కేసులో థియేటర్ మేనేజ్మెంట్ పైన IPC 304A నెగ్లిజెన్స్ అండ్ డెత్ కింద మాక్సిమం 2 years వరకు జైలు లేదా భారీగా ఫైన్ పడే అవకాశం అయితే ఉంది. సో ఈ వీడియో మీరు ఎంతవరకు చూసినట్టయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీరు రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.